వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎందుకంటే ఈరోజు గతంలో జరిగిన వారం నుంచి గాని 10 రోజుల నుంచి గాని ఈ తిరుపతి లడ్డు వివాదం రేపిన చంద్రబాబు నాయుడు గురించి ఎందుకంటే ఈరోజు దర్శనం చేసుకోవాలనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్లే కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు ఇంత అరాచకం చేస్తున్నారు. కనీసం లడ్డు ప్రసాదం అంటే ప్రపంచమంతా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ ప్రసాదం అంటే మహాభాగ్యంగా ప్రజలు అంత తీసుకోవాలన్నా అలాంటి దాన్ని ఈరోజు ఇంత రాజకీయం చేయడం చాలా హేమం, బాధకరం. ఎందుకంటే గతం నుంచి ఈ నెయ్యి ఎప్పటి నుంచి గాని ఇది దశాబ్దాల కాలం నుంచి గాని ఆ నెయ్యి ఆ పోట్లేకి పోవాలంటే దాదాపు 3 సార్లు దాన్ని పరీక్షించి సరిగా ఉందా లేదా అని దాని రిపోర్ట్ తీసుకొని లోపలికి పంపిస్తారు తప్ప లోపలికి ఎటువంటి గాని కల్తీ జరిగేకి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆ తిరుపతి బోర్డు ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి గాని అంత కఠినంగా పరీక్షించి దాన్ని లోపలికి పంపించి ఎందుకంటే ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఒకవేళ ఎవరన్నా గాని దానికి కావలసిగా ప్రసాదాన్ని కల్తీ చేయాలన్నా ఆ భగవంతుడు మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అలాంటి దాన్ని అడ్డుకొని ప్రజలకు ఆ భక్తిగా వచ్చిన భక్తాదులకి అందరికీ అలాంటి కొవ్వు పదార్థాలు ఎటువంటి ఉన్నా గానీ అడ్డుకొని ప్రజలకు పంపించింటాడు ఆ దేవుడు. కాబట్టి ఈ రోజు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ జరిగినది ఒకవేళ జరిగి వీళ్ళు కావాల్సి చేసినారంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష వేస్తాడు. ఒకవేళ జరగకోకుండా ఈ రోజు ఇంత దీన్ని ఎందుకంటే